నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నారాయణపేట పట్టణంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పార్నికారెడ్డి. మహిళల కోరిక మేరకు సరదాగా కోలాటం నృత్యం చేసిన ఎమ్మెల్యే. రుద్రారం గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవాలయంలో బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాలు. పల్లకి సేవ రథోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. వినాయక నిమజ్జనాలను పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లాను సందర్శించిన ఐజీబీ సత్యనారాయణ. జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించవలసిందిగా సూచన. అల్లూరులో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కార్యకర్తల సమావేశం. ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. నారాయణపేట పట్టణంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పార్నికారెడ్డి పట్టణంలోని పలు వీధుల్లో పర్యటించి గణేష్ నిమజ్జన ఉత్సవాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడక్కడ మహిళల కోరిక మేరకు వారితో కలిసి సరదాగా కోలాటం మరియు నృత్యం చేశారు. చిన్నారులతో కలిసి రంగులు పూసుకున్నారు. యువకులు ఎమ్మెల్యేతో ఫోటోలు దిగడానికి ఉత్సాహం చూపారు. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గ పటంచెరు మండల పరిధిలోని రుద్రారం గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవాలయంలో నిర్వహించిన బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమానికి పల్లకి సేవ రథోత్సవానికి పటంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, పాండు, నరసింహారెడ్డి, రాజు, హరిప్రసాద్ రెడ్డి, మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, వెంకన్న, ఆలయ ఈవో శశిధర్, ఈశ్వర్, సుధాకర్, స్థానిక నాయకులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వినాయక నిమజ్జనాలను పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లాను మల్టీ జోన్ 2 ఐజీవి సత్యనారాయణ ఐపీఎస్ సందర్శించారు. సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువును ఆయన సందర్శించి అక్కడి ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షించారు. జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్ వినాయక నిమజ్జనాల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రకాల భద్రతాపరమైన ఏర్పాట్లను చేసినట్లు వివరిస్తూ డ్రోన్ కెమెరా ద్వారా మహబూబ్ సాగర్ చెరువు వద్ద భద్రతా దృష్ట్యా ఏర్పాటు చేసిన బందోబస్తును, గణనాథుని శోభాయాత్ర, ట్రాఫిక్ నియంత్రణ గురించి వివరించారు. అనంతరం ఐజీ మీడియాతో మాట్లాడుతూ గణనాథుని శోభాయాత్రను వీక్షించడానికి వచ్చే భక్తులకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 1200 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామని ఐజీ పేర్కొన్నారు. జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించవలసిందిగా సూచించారు. Thank you, Mom.
టోటల్ మల్టీ జోన్ 2 అంటే హైదరాబాద్ రీజియన్ సైబరాబాదు, రాచకొండ, హైదరాబాద్ మహానగరం తప్పించి మిగతా 9 జిల్లాల్లో ఈరోజు గణేష్ నిమజ్జనం చాలా ప్రశాంతంగా జరుగుతుంది. సుమారు 8,500 విగ్రహాలు ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ కానీ, ఉమ్మడి నల్గొండ కానీ, సంగారెడ్డి, వికారాబాద్లో కానీ నిమజ్జనం చేస్తున్నారు. ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే ఈరోజు 1800 విగ్రహాలు నిమజ్జనం చేయడానికి ఆల్రెడీ స్టార్ట్ అయిన ప్రొసెషన్స్. ఎస్పీ రూపేష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వీడియోగ్రఫీ, డ్రోన్ పర్యవేక్షణలో ఈ యొక్క బందోబస్తు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మిలాద్ నబీ కూడా 19వ తారీఖున 3 ప్లేసుల్లో జరుగుతుంది. సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్, పటాన్చెరు అండ్ సంగారెడ్డి. దానికి కూడా విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు యాజ్ ఫార్ యాజ్ గణేష్ ఇమర్షన్ ఈజ్ కన్సర్న్డ్ ఎంటైర్ 9 జిల్లాల్లో కూడా ఇప్పుడు వరకే చాలా ప్రశాంతంగా చాలా ఏరియాలో జరిగిపోయినాయి. ఇంకా పరిగి, అల్లూరులో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బీదా గిరిధర్, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో కావలి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తుమ్మలపేట రోడ్డు నాడు దాన్ని కూడా మనం ప్రారంభించాలి. ప్రారంభించడం అంటే ఏదో పంచాలు కొట్టేది కాదు, వర్క్ ప్రారంభించాలన్న ఆలోచనతో కూడా కాంట్రాక్టర్తో చర్చలు జరుపుతూ ఉన్నాం. అదే కాంట్రాక్టర్ దగదత్తి, పుచ్చరిడపాలెం, తర్వాత తుమ్మలపేట రోడ్డు కూడా బిగిన్ చేయడం జరిగింది. అల్లూరు రోడ్డు కూడా బిగిన్ చేస్తామని చెప్పడం జరిగింది. ఒక ఫ్రైడే బ్రిడ్జి స్లో ఉంది. అక్కడి నుంచి ముందు రోడ్డు అన్నా కంప్లీట్ చేస్తామని చెప్పారు. అవి కూడా అన్ని అనుకూలిస్తే తొందరలోనే మనం ఆ రోడ్డు కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం కలుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అంతేకాకుండా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళతో ఆల్రెడీ ఒకసారి చర్చించడం, రాజపాలెం దగ్గర రైల్వే ట్రాక్ పైన ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేసి అల్లూరు వరకు అల్లూరు బైపాస్ తీసుకొని జోగుల్దిన్న హార్బర్ నుంచి రామాపట్నం పోర్టు కూడా నేషనల్ హైవే చేయాలన్న ఒక ఆలోచనతో నేను పేద రవిచంద్ర గారు కూడా మాట్లాడాం. దాని తొందరలో ఇప్పుడు డిపిఆర్ కూడా తయారు చేపిస్తున్నాను. తొందరలో ఈ రోడ్డును కూడా నేషనల్ హైవే చేస్తే రామాపట్నం పోర్టు ఏర్పడే నాటికి హత్నూర మండలం కాసాల గ్రామంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని హత్నూర మండలం కాసాల గ్రామంలో శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం పెద్దలు భిక్షపతి, వీరేశం, నాగేష్, వెంకటేష్, ఆంజనేయులు, ఆశయ్య, శరత్ చంద్ర, కృష్ణ, రమేష్, చంద్రయ్య, రాకేష్, మైబాల్, గోపాల్, యాదగిరి, లక్ష్మణ్, ఆంజనేయులు, విష్ణు, గ్రామ యువకులు, గ్రామ ప్రజలు, భారీ ఎత్తున మహిళలు పాల్గొని పెద్దలు కోలాటం, పిల్లలు ఆటపాటలతో శోభాయాత్ర నిర్వహించారు. 25 సంవత్సరాల నుండి సభ్యులు ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని దర్శించుకొని గ్రామ ప్రజలు తీర్థ ప్రసాదాలు అందుకుంటున్నారు. లడ్డు వేలం పాట ప్రారంభించిన సాయి కిరణ్ ఆందోల్, శరత్ చంద్ర మొదటి 5 కేజీల లడ్డు స్వాధీనం చేసుకున్నారు. రెండవ 5 కేజీల లడ్డు హరీష్ కుమార్ స్వాధీనం చేసుకోగా 3వ లడ్డు 2 కేజీల ఆందోల్ నాగేష్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ముదిరాజ్ సంఘం అధ్యక్షులు భిక్షపతి కృతజ్ఞతలు తెలిపారు.
ఆగబోటే అంతులేని 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 ఆగబోటే ఇంట్లో ఉన్నాడు కానీ ఈగ వెళ్ళిందంట చూసే ఇంట్లో ఉన్నాడు ఈగ మెయిందంట చూసే 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 ఈగ మెయిందంట ఈగ మెయిందంట తెలుసుకోండి తేడలారా ఎంత సోద్యమా తెలుసుకోండి 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 లేని ఆగబోటే అంతులేని 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 ఆగబోటే ఇంట్లో ఉన్నాడు కానీ ఈగ వెళ్ళిందంట చూసే ఇంట్లో ఉన్నాడు ఈగ మెయిందంట చూసే 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 ఈగ మెయిందంట ఈగ మెయిందంట తెలుసుకోండి తేడలారా ఎంత సోద్యమా తెలుసుకోండి 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 తెలుసుకోండి. సీతాఫల్ మండి నామలగుండులో లంబోదర ఫ్రెండ్స్ అసోసియేషన్ కె కామేశ్వరరావు ఆధ్వర్యంలో వినాయక నిమజ్జనం సందర్భంగా భారీగా తరలివచ్చే వినాయక విగ్రహాలకు ఘన స్వాగతం పలుకుతూ భక్తులకు అల్పాహారం ప్రసాదం వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సురేష్ గౌడ్, ప్రదీప్, కృష్ణ, రవికుమార్, సందీప్, నర్సింగ్, వెంకట్ నాయుడు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. లంబోదర ఫ్రెండ్స్ అసోసియేషన్ కామేష్ బ్యానర్ ఉంది. ప్యాకెట్ కొట్టి కలపండి కలపని చెప్పు. ప్యాకెట్ చెప్పేసి ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది 250 మంది నుంచి హనుమాన్ జయంతికి పెడతాము, వినాయక చవితికి పెడుతున్నాము. సుమారు మేము 500 మందికి నుంచి 800 మంది వరకు మేము చేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక సంవత్సరానికి ఒక ఐటమ్ అనమాట. ఒకసారి అన్నదానం కార్యక్రమం అని, లేదంటే ఒకసారి అల్పాహార కార్యక్రమం నుంచి అని అందరూ మా ఫ్రెండ్స్ అందరూ సురేష్ కానీ, మా సందీప్ కానీ, దీప్ కానీ, కిట్టు కానీ అందరు కలిసి, నర్సింగ్ కానీ, రవి కానీ అందరు కలిసి మా కమిటీ మెంబర్ తరపు నుంచి అందరూ కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది 5వ సంవత్సరం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని సీతారాం నగర్ లో ఓ వ్యక్తి ద్వారా కోదాడ పట్టణానికి చెందిన వ్యక్తి 10 ఆవు దూడలను కొనుగోలు చేశాడు. వాటిని బొలెరో వాహనంలో విచక్షణారహితంగా కాళ్లను తాళ్లతో కట్టి తరలిస్తుండగా బజరంగ్ దళ్ సభ్యులు పట్టుకున్నారు. ఆ ఆవు దూడలను మున్సిపాలిటీలో ఉంచి పోలీసులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ సభ్యులు శివ మాట్లాడుతూ గతంలో కూడా చాలా సార్లు గోవులను పట్టుకుని గోశాలకు తరలించడం జరిగిందన్నారు. హుజూర్ నగర్ పట్టణంలో బొలెరో వాహనంకి చుట్టూ పట్టాలు కట్టి గుట్టి చప్పుడు కాకుండా ఆవు దూడలను తరలిస్తున్నారు. వాహనం మీద డౌట్ వచ్చి ఆపి చూడగా అందులో దూడలు కనిపించాయి. డ్రైవర్ను అడగగా కొంతలేని సమాధానం చెప్పడంతో పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు వచ్చి ఆవు దూడలను మున్సిపల్ ఆఫీసులో దించి వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ బండికి నెంబర్ ప్లేట్ ముందు లేదు, వెనక లేదు. ఆ డ్రైవర్ని అడిగినా కూడా కరెక్ట్ సమాధానం. ఎక్కడికి పోతురంటే మాకు తెలియదు, మా బండి డ్రైవర్ పంపించి మేము తీసుకొచ్చిన అంటున్నాం. కానీ ఆ కోదుడులు అమ్మిన ఆయన ఓనర్ కూడా పేరు తెలియదంట, ఎవడు తీసుకురమ్మన్నాడో కూడా తెలియదంట.
తర్వాత పోలీసు వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది అనమాట. పోలీసు వాళ్ళకి ఫోన్ అయిన తర్వాత ఎస్ఐ గారు వచ్చిన తర్వాత ఆ బండిని పూర్తిగా మన గ్రామ పంచాయతీలోకి ఆ కోదులను విడిచిపెట్టడం జరిగింది. విడిచిపెట్టి వాటికి గడ్డేసిన తర్వాత ఆ స్టేషన్లో కేసు ఫైల్ చేస్తామని చెప్పేసి ఫైల్ అయిన తర్వాత ఆ గోశాల కోదుడులన్నీ కూడా గోశాల తరలిస్తామని చెప్పేసి జరిగిందనమాట. మ్యాక్సిమం ఇప్పుడు ఇలాంటి బండ్లు ఎన్నో ఇప్పటిదాకా చాలాసార్లు వరకు ఇలాంటి కోదుడల బండ్లు కానీ ఆవులు తీసుకుపోయినప్పుడు పట్టుకోవడం జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆ యొక్క ఆ ఆవులు అమ్మేటోళ్ళు కానీ లేకపోతే ఆ కోదుడలు అమ్మేటోళ్ళు కానీ మారడం లేదనమాట. ఎన్నిసార్లు 1-2 సార్లు జరిగినా 2-3 సార్లు కేసులు కూడా అయినాయి, 2-3 సార్లు పట్టుకోవడం కూడా జరిగింది. ఇట్లా ఎన్నిసార్లు జరగడం కూడా అమ్మడం కానీ కొనడం కానీ ఆపర్లేదు. కాబట్టి దయచేసి మన అందరూ కూడా గమనించి పశువుల్ని మనం గోమాతని పూజిస్తాం కాబట్టి అందరూ కూడా వాటిని పూజించడంతో పాటు కాపాడాల్సిన బాధ్యత కూడా అందరికీ ఉంటుంది. కాబట్టి అంబర్పేట్ పటేల్ నగర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహానికి 11 రోజులు భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటూ అన్నదాన కార్యక్రమం చేసుకుంటూ గణనాథుడు నిమజ్జనానికి బయలుదేరిన సందర్భంగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు విచ్చేసి గణేష్ శోభాయాత్రలో పాల్గొని అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గత 40 ఏళ్ల నుండి పటేల్ నగర్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని సేవా సమితి సభ్యులు తెలిపారు. ఈసారి లడ్డూ వేలంపాటలో బాగ్ అంబర్పేట్ కు చెందిన శ్రీనివాస్ రెడ్డి 3,63,000కు లడ్డూను దక్కించుకున్నారు. ఈ కార్యక్రమానికి అంబర్పేట్ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్, కంటెస్టెడ్ కార్పొరేటర్ యశ్వంత్ మరియు బస్తీ పెద్దలు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. అందరికీ నమస్కారం. అందరికీ ఇవాళ ఎంతో సంతోషము. ఎందుకంటే ఇవాళ భారీ వినాయకుడు పటేల్ నగర్ దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడిన అతి భారీ వినాయకుడిని ముందు కలపడం జరిగింది. ఊరేగింపుగా నిమజ్జనోత్సవానికి అలాగే ప్రజలు కూడా శాంతియుతంగా ఈ ఊరేగింపులో పాల్గొనాలని మా యొక్క మనవి. ప్రతి ఒక్కరు కూడా పద్ధతులుగా తీసుకెళ్లి కూల్ గా నిమజ్జనం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇవాళ మా గణేశుని దగ్గర అతి భారీ 51 కేజీల లడ్డు 3,63,000కు వేలంపాటలో మన అనుపతి శ్రీనివాసరెడ్డి గారు తీసుకోవడం జరిగింది. వాళ్ళు బాగంబర్పై వాస్తవాలు అలాగే చాలా పోటీ ఉండే వాళ్ళ లడ్డూకి, కానీ లాస్ట్కి శ్రీనివాసరెడ్డి గారు సొంతం చేసుకోవడం జరిగింది. వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు మరియు వాళ్ళ అందరూ కూడా ఆరోగ్యాలతో అక్షరాలతో ఉండాలని ఆ గణేశుని ప్రార్థిస్తున్నాం. పటేల్ నగర్ దేవస్థాన సమితి ఆధ్వర్యంలో ఈరోజు గత 40 నుంచి 50 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా ఈరోజు గణనాథుని ఊరేగింపులో ప్రముఖులు మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా KK5 గనిలో కోల్ కట్టర్ గా పనిచేస్తున్న లక్ష్మణ్ మృతి చెందడం విషాదం నింపింది. నిన్న రాత్రి లక్ష్మణ్ గనిలో విధులు ముగించుకొని మ్యాన్ రైడింగ్ పై గనిపైకి వస్తుండగా మార్గ మధ్యలో అస్వస్థకు గురై కింద పడిపోయాడు. ఆ సమయంలో అక్కడ తోటి కార్మికులు లేకపోవడంతో ఆయన్ని ఎవరూ చూడలేదు. 10 నిమిషాల తర్వాత విధులు ముగించుకొని వస్తున్న కార్మికులకు అచేతన స్థితిలో కనిపించిన లక్ష్మణ్ ను పైకి తీసుకువచ్చారు. అక్కడ నుంచి ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ విషయం తెలుసుకున్న కార్మికులు విధులు బహిష్కరించి గనిపై బైఠాయించారు. లక్ష్మణ్ మృతి గని ప్రమాదంగా పరిగణించాలని డిమాండ్ చేస్తూ సుమారు 4 గంటల పాటు ఆందోళన కొనసాగించారు. ఆందోళనకారులకు నచ్చజెప్పేందుకు కార్మిక సంఘాల నాయకులు, సింగరేణి అధికారులు ప్రయత్నించినప్పటికీ ససేమిరా అన్నారు. గని ప్రమాదంగా పరిగణించే వరకు తమ ఆందోళన విరమించుకోమని భీష్మించి కూర్చున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సిఎండి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ఖచ్చితంగా కుటుంబాన్ని న్యాయం చేస్తున్నారు. ఇలా కార్మిక పక్షాన్ని మేము యజమాని డిమాండ్ చేస్తున్నాం. -2 లెవెల్లో జరిపిన వ్యక్తి, అండర్ గ్రౌండ్ జరిపిన వ్యక్తి సమానమే.
పాపం ఆయన ఇక్కడ అతువులు పాసినటువంటి పరిస్థితి. ఇది ఎంత దయనీయమైనటువంటి హేయమైనటువంటి నీచమైనటువంటి సంస్కృతి ఇక్కడ సింగరేణిలో. దోషులను వెంటనే దోషులైన అధికారులను వెంటనే న్యాయం చేయాలి కార్మిక కుటుంబాలకు. కార్మికుడు లక్ష్మణ్ కుటుంబానికి వెంటనే స్ట్రక్చర్ అనేది 24 ఉన్నది. సర్ఫేస్ లో ఉండాలి ఒకటి, మధ్యలో ఒకటి ఉండాలి. స్ట్రక్చర్ అనేది ఒక్క 24 లోనే ఉన్నది. మధ్యలో కూడా ఒకటి అవకాశం ఉంచాలి కంపల్సరీ. మధ్యలో కూడా లేదు, సర్ఫేస్ ఉండాలి. సర్ఫేస్ లేదు. ఆయన -2 లో చనిపోయిన విషయం ఆయనకు అయింది. అండర్ గ్రౌండ్ యాక్సిడెంట్. ఆయన కుటుంబానికి అన్ని చేయాలి. మాకు ఇది రాజకీయం చేయొద్దు. నేను దయచేసి చెప్తాను, ఆయన కావాల్సిన హక్కులు అన్ని రావాలంటే. ఇది దయచేసి ఇది వేరే విధంగా మాట్లాడతాను. ఇది కరెక్ట్ కాదు. కరెక్ట్ ఏరియాలోని కేకే5 గనిలో నిన్న 17 తారీఖు సెకండ్ షిఫ్ట్ విధులు నిర్వహించుకొని పైకొస్తున్న క్రమంలో 15 పోల్ 2 లెవెల్లో మెయిన్ రైడింగ్ పై వస్తున్నటువంటి ఎం లక్ష్మణ్ కోల్కటరు మరి ప్రమాదవశాత్తు కింద పడి మరణించడం జరిగింది. దాన్ని సింగరేణి యాజమాన్యం ఈరోజు యాక్సిడెంట్ ట్రీట్ చేయాలని చెప్పేసి ఏఐటీస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ఇవాళ ఒక స్ట్రక్చర్ లేని క్రమంలో పైకి తీసుకున్న క్రమంలో ఇలా కార్మికులు ఇబ్బంది పడ్డారు. సరైన డాక్టర్లు పిట్ హాస్పిటల్ లేక అక్కడ కూడా ఆలస్యం జరిగింది. ఇవాటి కారణాల వల్ల ఇవాళ కార్మికుడు మృతి చెందాడు. కాబట్టి దీన్ని మైన్ యాక్సిడెంట్గా ట్రీట్ చేయాలని చెప్పేసి ఈరోజు మందమరి యాజమాన్యాన్ని సింగరేణి యాజమాన్యాన్ని ఇంట్రెస్ట్గా డిమాండ్ చేశాం. ఈ క్రమంలో సింగరేణి యాజమాన్యం వాళ్ళు దాటివేసే ప్రయత్నం చేస్తే మా నాయకులు సీతారామయ్య గారు డైరెక్టర్ ఎవరైతే జీవీఎస్ రెడ్డి గారితో మాట్లాడి పిఎన్పి మాట్లాడి మరి అక్కడ మైన్ యాక్సిడెంట్గా టీటీ రాయాలని చెప్పేసి మరి రాపియాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇవాళ ఒక కార్మికుడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్ మరోసారి. నారాయణపేట పట్టణంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పార్నికారెడ్డి. మహిళల కోరిక మేరకు సరదాగా కోలాటం నృత్యం చేసిన ఎమ్మెల్యే. రుద్రారం గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవాలయంలో బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాలు. పల్లకి సేవ రథోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. వినాయక నిమజ్జనాలను పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లాను సందర్శించిన ఐజీవి సత్యనారాయణ. జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించవలసిందిగా సూచన. అల్లూరులో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కార్యకర్తల సమావేశం. ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.